అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు చింతలపల్లి నుంచి లక్కవరం వెళ్లే రోడ్డుపై వెళ్లాలి అంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అధికారులపై, రాజకీయ నాయకులపై ప్రజలు మండిపడుతున్నారు. ప్రజలు ఎంత మొరపెట్టుకున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు అంటూ ప్రయాణికులు ఆవేదన పడుతున్నారు. ఎప్పటికైనా ఆ రోడ్డు వేయించాలి అంటూ వేడుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, ఓవర్ టు యు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల మండలం చింతలపల్లి నుండి లక్కవరం వెళ్ళే రూట్ మార్గం చూసి చాలా దారుణంగా కనిపిస్తూ ఉంది. ఈ చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నాయి కానీ ఇక్కడ రోడ్ల పరిస్థితి అయితే మారలేదనేసి బెంబేలు ఎత్తిపోతున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ స్థానికులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుగుతూ ఉంటారు, ఆ పరిస్థితి ఎలా నుంచి ఉందంటారు? ఈ రోడ్డు చాలా ఘోరంగా ఉందండి. 4-5 సంవత్సరాల నుంచి వెళ్తుంటే యాక్సిడెంట్ అయిపోతున్నాయి. మీరు అది మీరు కళ్ళలో పెట్టినది ముందు అర్జెంట్గా రోడ్డు నుంచి ఉందంటారు? అసలు 4-5 సంవత్సరాల నుంచి ఇలాగే ఉందండి రోడ్డు. ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరో పట్టించుకోవట్లేదండి. ఏంటి అది కారణం, మీరు యాక్షన్ తీసుకోవాలండి. అది మా పరిస్థితి ఏం బాగాలేదు. ఈ రోడ్డు అంటే వెళ్తాను 24 గంటలు ఈ రోడ్డు వెళ్ళాలండి. చెప్పండి సార్, అసలు ఎన్ని రోజులు మా తెలిసిన మటుకి 7 సంవత్సరాల మట్టి ఇలా ఇదే పరిస్థితిలో కొనసాగుతుందండి. ఎప్పటికప్పుడు వేస్తారు కదా అని మేము ఏదో ఆనందపడదామని చెప్తుంటే అది ఇలాగే ఉంటుంది తప్ప మేము ఇప్పుడు వెళ్ళిన రోడ్డు మీద ఎవరో ఒక పడిపోతానే జరుగుతుంది తప్ప లేడీస్ వాళ్ళందరూ దెబ్బలు తగిలి చెయ్యిలు ఇరిగిపోయి ఆ టైప్లో ఉన్నారు తప్ప మామూలుగా అయితే ఏమి ఇది ఇప్పుడు శాంక్షన్ అయిందని అంటున్నారు. ఇంతవరకు కూడా మరి అధిగతి లేకుండా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో అయినా మంచి చేసి దీని రోడ్లు కొంచెం పునరుద్ధరిస్తే బాగుంటుందని చెప్పి మేము మరి టీవీ5 సార్ కూడా మేము ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అంటారు? ఇది 5 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ ఉంటుంది సార్ అండి. ఓకే, ఇది బాగా చేయాలని చెప్పుకోవడం. కానీ ఇప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా చెప్పాలి కదా, జనవరి నాటికి అవుద్దని అంటున్నారు. కనీసం అప్పటికైనా కూడా మాకు ఆనందం మరి అయితే మరి గతం నుంచి కూడా ఇదే గతం నుంచి ఎప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతానే ఉంది. గతంలో తవ్వేరు, మొన్న 6-7 నెలల క్రితం తవ్వేరు వర్షాలకు ముందు. తర్వాత మళ్ళా ఏదో లావాదేవీలు పడి మనకి ఆపేసి గోతులు కప్పెట్టి ఈ టైపు జరుగుతుంది తప్ప ఈ రోడ్డుని వెళ్ళాలంటే నరకయాత్ర పొందుతున్నాం జనం అందరూ కూడా సార్. చాలా దారుణం మాట రోడ్డు. ఇంకా అందులో మరీ రాజోలు నియోజకవర్గంలో విశేషరైపోవడం ఒకటి, ఈ చింతలపల్లి కలింగలు వంతిని ఆ నుంచి ఇంచుమించులో లక్కవరం బోర్డర్ వరకు గత ప్రభుత్వంలో కడ అలాగ ఉందండి. మొన్న రోడ్డు వేస్తామని తగ్గించి కడాన్ని మానేశారండి. మళ్ళీ ప్లాన్ మారిపోయింది అన్నారు. మళ్ళీ ఎమ్మెల్యే ₹1,00,000 కోటి రూపాయలు అడిగాడని ఇవన్నీ గోతులతోటి బస్సులు దిగిపోయి నానా వ్యవస్థలు పడిపోతున్నాను బాబాయ్. చాలా మంది నుంచి అసలు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకుంటుందండి. ఎంతో మంది పడిపోరు, లారీలు తిరగబడిపోయి అయినా ఎవరో పట్టించుకోరు. ఈ ప్రభుత్వం వచ్చినాక చేస్తుందంటే అదిగో ఇదిగో గడిపేస్తున్నారు. కానీ అసలు బస్సులు కాడ ఆగిపోతున్నాయండి. ఏది కాడ ఎల్లకి ఆడోళ్ళు కాడ పడిపోతున్నారండి. చూడొచ్చు, గర్భిణీ స్త్రీలు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా ఈ పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. ప్రభుత్వం మారినా కానీ ఈ రోడ్లు మాత్రం మారలేదని చెప్తున్నారు. చెప్పండి, అసలు మీరు చాలా ఇబ్బందిగా ఉందండి. ఈ రోడ్లు అయితే మాత్రం తిరగలేకపోతున్నాం మేము. అటు నుంచి బస్సులు కూడా గర్భిణీ స్త్రీలు వీళ్ళు మళ్ళీ